మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. పోచారం శ్రీనివాస్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా వెళ్లారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ మనకు అందిస్తారు. కళ్యాణ్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఎలా చూడొచ్చు మనం ఈ భేటీని? ఖచ్చితంగా జాన్సీరాణి ఇది ఒక కీలక పరిణామంగా చెప్పుకోవాలి తెలంగాణ రాజకీయాల్లో. ఎందుకంటే చాలా సుదీర్ఘకాలం అనుభవం ఉన్న నాయకుడు, మాజీ స్పీకర్, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కూడా కేసీఆర్ కేబినెట్ లో ఆయన. అలాంటి సీనియర్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లడం దాదాపు ఖాయమైపోయింది. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్న తర్వాతే అక్కడికి పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కూడా వెళ్లారు. వాళ్ళిద్దరు ప్రస్తుతం పోచారం శ్రీనివాస్ రెడ్డితో చర్చలు జరుపుతున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి సుదీర్ఘ కాలం టీడీపీలో పనిచేశారు, టీడీపీలో మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్కి వెళ్లిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న పోచారం బీఆర్ఎస్ లో చేరిన పరిస్థితి. ఆ తర్వాత బీఆర్ఎస్ లో తొలి కేబినెట్ లో కేసీఆర్ తో కలిసి వ్యవసాయ శాఖ మంత్రిగా చాలా కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన స్పీకర్ గా కూడా, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా కూడా పనిచేశారు మొన్నటి వరకు. గత ఎన్నికల్లో కూడా బాన్స్వాడ నుంచి ఆయన బరిలో దిగకూడదు అనుకున్నారు. తన కుమారుణ్ణి బరిలో దింపాలనుకున్నప్పటికీ కేసీఆర్ ఎవరికి వారసులకు అవకాశం ఇవ్వకూడదనే ఒక ఆలోచన చేయడంతో మళ్ళీ అనివార్యంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి బరిలోకి దిగాల్సి వచ్చింది. ఆ తర్వాత అధికారం కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి కారు దిగి కాంగ్రెస్ లోకి వెళ్లాలని తీసుకున్న నిర్ణయం అయితే తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆసక్తికర అంశంగా చెప్పొచ్చు. ఆడ బాన్స్వాడలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు కూడా కొంత ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 2-3 రోజులుగా కాంగ్రెస్ నేతలు పోచారం రాకను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడిని పార్టీలో చేర్చుకోవాలనే నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎల్పీ విలీనం దిశగానే కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరితే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవుతుంది. అప్పుడు ఇబ్బంది, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి కూడా అవకాశం ఉండదు. అంటే 26 మందిని టార్గెట్ చేశారని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పోచారం లాంటి ఒక సీనియర్ నేత పార్టీ మారడం అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల్లో కొంత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ గుడ్ బై చెప్పేసి మొన్నటి ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేశారు, అక్కడ ఓడిపోయారు. అటు వరంగల్ నుంచి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు. ఆయన కూతురు వరంగల్ ఎంపీగా కడియం కావ్య కూడా మొన్నటి ఎన్నికల్లో గెలిచింది. అటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు 4వ వ్యక్తిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి, 4వ ఎమ్మెల్యేగా మనం చూడాలి. 4 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పినట్లే మనం అనుకోవచ్చు. ఇంకా మిగిలిన వాళ్ళని కూడా ఒకేసారిగా లాగే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలతో కీలక నేతలు, రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితంగా ఉండే కీలక నేతలు చర్చలు జరుపుతున్నారు. అందరినీ ఎప్పుడు చేర్చుకోవాలి, ఒకేసారి చేర్చుకోవాలా, 1 by 1 అనే ఆలోచనలో ఇంకా కొంత ఉన్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. మరోవైపు కౌన్సిల్లో 40 మంది సభ్యులు ఉంటారు. అందులో 2 ఖాళీలు ఉన్నాయి గవర్నర్ కోట, అవి మినహాయిస్తే మిగిలిన 38 మంది సభ్యుల్లో 20 మందికి పైగా సభ్యులను ఖచ్చితంగా లాక్కునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు మనకు సమాచారం ఉంటుంది. కీలకమైన ఎమ్మెల్సీలు కూడా కొంతమంది ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్ళినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అటు వరంగల్ నుంచి బసవరాజ్ సారయ్య కావచ్చు, ఇటు కరీంనగర్ నుంచి భానుప్రసాద్ లాంటి ఎమ్మెల్సీలు కావచ్చు, కొంతమంది కాంగ్రెస్ వైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రచారం జరుగుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా భానుప్రసాద్ నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీ శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ ఎల్పీ విలీనం అయిపోయింది బీఆర్ఎస్ పార్టీలో. ఇప్పుడు అదే రకమైన పరిస్థితి మళ్ళీ బీఆర్ఎస్ ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు అసెంబ్లీలో, అటు కౌన్సిల్లో కూడా ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులైతే వేస్తుంది. అవి సఫలం అవుతాయా కావా, ఎంతమంది కారు దిగేస్తారు, కాంగ్రెస్ లో చేరిపోతారు అనేది మరికొద్ది రోజుల్లో మనకు తెలియ అవకాశం కనిపిస్తుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్. ఇదే అంశంపై మరింత సమాచారం పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసం దగ్గర నుంచి మా ప్రతినిధి ప్రతాప్ మనకు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ప్రతాప్, పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నారని తెలుస్తోంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది?
ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు లాంఛనం అని చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి కూడా కాసేపటి క్రితమే పోచారం నివాసాన్ని కూడా చేరుకోవడం జరిగింది. ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్యమైన నేతలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమైన నేతలంతా కూడా చర్చలు జరుపుతున్న పరిస్థితి ఉంది. అయితే ఆయన పార్టీలో చేరడం అనేది దాదాపు లాంఛనం అని కూడా తెలుస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా పదే స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. గేట్లు ఓపెన్ చేసిన తర్వాత ఇక కాచుకో, అసలు మీ దుడ్లో ఎంతమంది ఉంటారో లెక్క పెట్టుకో అంటూ కూడా ఇప్పటికే సవాల్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాస్త నెమ్మదించి స్తబ్దుగా ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఎన్నికల కోడ్ కూడా ముగిసింది. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని మరింత పటిష్ట చేసేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా మళ్ళీ ఎల్పీనే పూర్తిగా బీఆర్ఎస్ ఎల్పీనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎన్నికల సందర్భంగా కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు ఖైరదాబాద్ నుంచి గెలుపొందిన దానా నాగేందర్ గానీ, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నుంచి గెలుపొందిన కడియం శ్రీహరి, అదేవిధంగా భద్రాచలం నుంచి గెలుపొందిన తెల్ల వెంకట్రావు ముగ్గురు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మిగతా ఎమ్మెల్యేలను కూడా కొంతమందిని చేర్చుకున్న తర్వాత ఎల్పీని పూర్తిగా విలీనం చేయాలని చూస్తుంది. మొత్తం బీఆర్ఎస్ కు సంబంధించి 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి అందులో 25-26 మంది ఎమ్మెల్యేలు కనుక లాగినట్లయితే కనుక పూర్తిగా ఎల్పీఏ విలీనం అవుతుంది. కాబట్టి ఆ దిశగానే పావులు కదుపుతుందని కూడా ప్లాన్ చేస్తుందని కూడా చెప్పొచ్చు. అందులో భాగంగానే ఎమ్మెల్యేలు వరుసగా ఎక్కడెక్కడైతే బలంగా ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరినీ కూడా చేర్చుకునే పనిలో అయితే కాంగ్రెస్ పార్టీ ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి కూడా మొదటి నుంచి కూడా ఒక వ్యూహాత్మకంగానే అడుగులేస్తున్న పరిస్థితి కనపడతా ఉందని చెప్పొచ్చు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి మొదట్లో టెక్నికల్గా 64 మంది గెలిచినప్పటికీ ఆ తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నిక ద్వారా ఒక సభ్యుడు గెలిచారు. మొత్తం ఇప్పుడు 65 మంది సభ్యుల బలం ఉంది. ఆ తర్వాత దీన్ని మరింతగా పెంచుకునే పరిస్థితి ప్లాన్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మిగతా పార్టీలకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలంతా కూడా పార్టీలో చేర్చుకొని ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేయాలని కూడా చూస్తుంది. క్యాబినెట్కి సంబంధించి కూడా చూసినట్లయితే ప్రస్తుతం సీఎంతో పాటు 11 మంది మంత్రులు ఉన్నారు. మొత్తం క్యాబినెట్కి సంబంధించి 12 మందిలే ఫిల్ఫిల్ అయ్యారు. కాబట్టి ఇంకా 6 క్యాబినెట్లు బెర్తులు కూడా ఖరారు చేసే అవకాశం ఉంటుంది. 6 క్యాబినెట్ బెర్తులకు సంబంధించి కూడా ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాతనే ఆ క్యాబినెట్ భర్తీ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుసు. సో మొత్తం మీద దీనికి సంబంధించి వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు అయితే వేస్తూ ఉంది. ముఖ్యంగా ఎవరెవరైతే సీనియర్ ఉన్న నేతలు ఉన్నారో వారిని పార్టీకి సంబంధించి ముఖ్యంగా ఆయా జిల్లాలో స్ట్రాంగ్ గా ఉన్న లీడర్ని అంతా కూడా చేర్చుకోవాలని కూడా ఆలోచన చేస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చూడొచ్చు, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రత్యేకమైన ఫోకస్ పెట్టినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి 3 సీట్లు మాత్రమే గెలుపొందిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఆ జిల్లాలో కాస్త వీక్ గా ఉంది. కాబట్టి స్ట్రెంథెన్ చేసుకోవాలని ఒక ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే మాజీ మంత్రిగా మాజీ స్పీకర్గా పనిచేసిన పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకోవాలని కూడా ఆలోచన చేస్తుంది. వాస్తవానికి అక్కడ బాన్స్వాడలో కాంగ్రెస్ పార్టీ చాలా వీక్గా ఉందని కూడా చెప్పొచ్చు. గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా బీజేపీ నుంచి వచ్చిన ఏనుగు రవీందర్ రెడ్డిని నుంచి బరిలో నిలబెట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీకి కాస్త వీక్గా ఉంది. అక్కడ బాలరాజ్ అనే వ్యక్తి పదే పోటీ చేస్తూ ఓడిపోయినప్పటికీ కూడా అక్కడ లోకల్గా బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ స్ట్రెంథెన్ చేయాలని కూడా ఒక ఆలోచనలో భాగంగానే పోచారం శ్రీనివాసరెడ్డిని కనుక పార్టీలో చేర్చుకున్నట్లయితే కనుక అక్కడ పార్టీ కూడా స్ట్రెంథెన్ అవుతుంది. ఉమ్మడి జిల్లా కూడా సంబంధించి కూడా పార్టీ మరింత స్ట్రెంథెన్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా ఒక ఆలోచన చేస్తుంది. అక్కడ ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే పార్టీకి సంబంధించి సీనియర్ నేతలు అక్కడ షబ్బీర్ అలీ కానీ, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి బోధన్ నుంచి గెలుపొందినారు. అదేవిధంగా నిజామాబాద్ సంబంధించి రూరల్ నుంచి భూపతి రెడ్డి గెలుపొందారు. ఇంకొక ఎమ్మెల్యే మాత్రమే గెలుపొందారు. మొత్తం నిజామాబాద్ సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ సంబంధించి 3 మాత్రం ఎమ్మెల్యేలు ఉన్నారు. సో మొత్తం అక్కడ పార్టీని స్ట్రెంథెన్ చేయాలంటే కనుక ఖచ్చితంగా బాన్స్వాడ నుంచి వరుసగా గెలుపొందుతూ వస్తున్న పోచారం శ్రీనివాసరెడ్డిని పార్టీలో చేర్చుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తుంది. గతంలో ఆయన టీడీపీలో కూడా పనిచేసిన పరిస్థితి ఉంది. టీడీపీలో రేవంత్ రెడ్డి కూడా సన్నిహితంగా ఉన్నారు. కాబట్టి ఆ తర్వాత బీఆర్ఎస్ లో మంత్రిగా పనిచేశారు, స్పీకర్ గా పనిచేశారు. చాలా సీనియర్ వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి. కాబట్టి ప్రభుత్వంలోకి ఆయన కూడా వస్తే బాగుంటుందని ఒక ఆలోచన కూడా పార్టీ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే ఆలోచన చేస్తున్నట్టు. చెప్పండి ప్రతాప్, పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అయితే కనుక ఆ ఎఫెక్ట్ బీఆర్ఎస్ లో ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా బీఆర్ఎస్లో మెజారిటీ ఎమ్మెల్యేలు అంతా కూడా లాగాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. ఇప్పటికే మానసికంగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆ విధంగా స్ట్రెంథెన్ అవుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. కొంతమందిని ఎవరెవరైతే వారి అవసరాలు వాళ్ళు ఉన్నాయో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూసినట్లయితే అధికార పక్షంలో ఉంటేనే మాత్రమే అంటే ప్రజలకు అనుకున్న పనులు కానీ సేవ చేసే అవకాశం ఉంటుందంటూ కూడా ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ కానీ, ఇప్పుడున్న పొలిటికల్ ఈక్వేషన్స్ కానీ, అదేవిధంగా అధికార అంశానికి సంబంధించి కూడా అధికార పార్టీలో ఉంటేనే ఒక ఆలోచన అనేది కూడా ఎమ్మెల్యేలు అంతా కూడా ఆలోచన
ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్యేలు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి. దానికి అనుగుణంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యూహాత్మకంగా అడుగులు కూడా వేస్తున్న పరిస్థితి. గేట్లు ఓపెన్ చేశామంటున్నారు. అందరూ ఎమ్మెల్యేలంతా కూడా ఎటు ఉంటారో చూసుకోవాలంటూ కూడా ఇప్పటికే సవాల్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి వరుసగా ఎమ్మెల్యేలంతా కూడా లాగే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ కాస్త వీక్గా ఉందో, ముఖ్యంగా ఎమ్మెల్యేలు చాలా తక్కువగా ఉన్నారు. ముఖ్యంగా సిటీ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కానీ నిజామాబాద్, అక్కడ ఉత్తర తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే ఆదిలాబాద్ ఆ ఏరియాలో కొంత ఎమ్మెల్యేలు చాలా తక్కువగా ఉన్నారు. పార్టీ కాస్త బలహీనంగా ఉంది. కాబట్టి నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను బలోపేతం చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా ఎమ్మెల్యేలందరూ కూడా లాగాలని ఒక ఆలోచన కూడా చేస్తుంది. ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వారందరూ కూడా లాగే ప్రయత్నం కూడా చేస్తుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే 2 ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్ సంబంధించి. అందులో ఒక ఎమ్మెల్యే ఇప్పటికే ఒక పార్టీలో చేరేందుకు కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అట్లా జిల్లాల వారీగా కూడా ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా చేర్చుకోవాలని కూడా ఆలోచన కూడా చేస్తుంది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూసినట్లయితే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వారిని అందరూ కూడా గ్రేటర్ పరిధిలో ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న ఎమ్మెల్యేల పైన కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కూడా వచ్చి కలిసిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి 4 ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని వచ్చి కలిసిపోయారు. కాబట్టి వారు కూడా సుముఖంగా ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో ఎక్కడెక్కడైతే పార్టీ కాస్త కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉందో అక్కడెక్కడ ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు. వారందరూ కూడా బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి లాగాలని చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ప్రజెంట్ బీఆర్ఎస్ కున్న 38 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే 3 చేరిపోయారు. ఇప్పుడు 4వ వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి అని కూడా చెప్పుకోవచ్చు. ఇట్లా వరుసగా విడతల వారిగా ఒక్కొక్క ఎమ్మెల్యేలను కూడా పార్టీలో చేర్చుకొని ప్రభుత్వాన్ని మరింత పటిష్టం చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తున్న పరిస్థితి. మొదట్లో వాస్తవాన్ని చూసినట్లయితే 64 మంది మాత్రం ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు ఈ ప్రభుత్వం చాలా కాలం ఉండదు అంటూ కూడా చాలా చేసిన పరిస్థితుల నేపథ్యంలో ఆ పరిస్థితిని అధిగమించాలని కూడా ఒక కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి ఏ క్షణాన ఎవరు ఏం చేసినా కానీ పార్టీ మరింత అంటే ప్రభుత్వం మరింత పటిష్టం ఉండేటట్టుగా కూడా చూసుకోవాలని కూడా ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్యేలను ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో లాగే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించిన ఎల్పీనంతా కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకున్నట్లయితే కనుక ఎలాంటి న్యాయపరమైన చిక్కులు కూడా ఉండవని కూడా ఒక ఆలోచన చేస్తుంది. ఇప్పటికే ఎవరైతే 3 ఎమ్మెల్యేలు చేరారో వారికి సంబంధించి కూడా హైకోర్టులో కూడా కేసులు పడిన పరిస్థితి ఉంది. కాబట్టి వారిపైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి ఇప్పటికే స్పీకర్ కూడా ఒక వినతి పత్రం కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని అధిగమించాలంటే కనుక ఖచ్చితంగా ఎల్పీని కనుక శాసనసభ పక్షాన్ని కనుక పూర్తి స్థాయిలో విలీనం చేసినట్లయితే న్యాయపరమైన చట్టంగా పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఆ దిశగానే అడుగులేస్తుందని చెప్పుకోవచ్చు. వాస్తవంగా మనం చూడవచ్చు 2018 తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత 18 మంది ఎమ్మెల్యేలు, అందులో 12 మంది ఎమ్మెల్యేలు ఒకేసారిగా అంటే విడతల వారిగా అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరి బీఆర్ఎస్లో విలీనం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి సేమ్ అదే అంశాన్ని మళ్ళీ ఇప్పుడు పునరావృతం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్యేలు అంతా కూడా వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే ముఖ్యంగా సీనియర్ నేతలు ముఖ్యమైన వ్యక్తులు ఎవరెవరైతున్నారో వారందరినీ కూడా పార్టీలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలని చూస్తున్నారు. కానీ అక్కడ స్థానికంగా చూసినట్లయితే చెప్పండి. అలాగే ప్రస్తుతం పోచారం శ్రీనివాస్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు భేటీ అనేది కొనసాగుతోంది కదా. ఈ భేటీ ముగిసిన తర్వాత అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందా పార్టీ మారుతారు అని? వాస్తవానికి ఇప్పుడు వాళ్ళ భేటీ జరుగుతుంది. ఆ భేటీ తర్వాత కనుక లాంఛనంగా పార్టీలో చేరే అవకాశం ఉంటుందని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆయన ఈ రోజు లేదో రేపు కండువా కూడా కప్పుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా అఫీషియల్గా కూడా బయటకు వచ్చిన తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి అసలు సీఎం కానీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోటి జరిగిన చర్చల సారాంశం ఏంటనేది ఆయన మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో చూడాలి ఆయన మీడియా ముందుకు వచ్చి ఏ అంశాన్ని ప్రస్తావిస్తారు, ఏం చెప్తారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. వీటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని అందులో భాగంగానే అంటే సీనియర్ నేతలంతా కూడా అసలు ఎందుకు పార్టీ మారాల్సి వస్తుంది అనేది అంశానికి సంబంధించి కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్ కానీ ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా చూసినట్లయితే స్థానికంగా ఇప్పుడు ఒక నిరసనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పోచారం శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి తీర్చుకోవద్దని చెప్పేసి నిన్న అక్కడ స్థానికంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అక్కడ ఏనుగు రవీందర్ రెడ్డికి సంబంధించి అక్కడ పోటీ చేసిన వ్యక్తులు కానీ అక్కడ నుంచి ఉన్నవారంతా కూడా అక్కడ నిరసనలు వ్యక్తం చేశారు. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో పార్టీలో చేరడానికి సంబంధించి ఎప్పుడు చేరుతారు, కాంగ్రెస్ పార్టీలో ఈ 1-2 డేస్లలో చేరుతారా, టైం తీసుకుంటారా, లేదంటే కనుక అసలు సీఎం మంత్రి అంటే భేటీకి సంబంధించిన అంశం ఏంటనేది పోచారం శ్రీనివాసరెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతారని చూడాల్సి ఉంటుంది. అంటే ఒక విధంగా చూసినట్లయితే సీఎం స్వయంగా ఇంటికి వచ్చి భేటీ అయ్యారంటే కనుక పార్టీలో చేరడం దాదాపు లాంఛనం అనేది చెప్పవచ్చు. అది ఎప్పుడు ఉంటుంది అనేది 1-2 డేస్లలో ఉంటుందా, కొద్దిగా టైం తీసుకుంటారా, లేకపోతే పోచారంతో పాటు జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఇంకెవరన్నా పార్టీలో చేరుతారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సీనియర్ వ్యక్తి కాబట్టి ఆయనతో పాటు ఇంకెవరన్నా ఎమ్మెల్యేలు కూడా తీసుకొస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు కూడా ఇంకొక ప్రచారం కూడా జరుగుతుంది. ఇతర పార్టీల నుంచి వచ్చే ఎమ్మెల్యేలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ విస్తరణ కూడా ఆపారనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. అక్కడ నుంచి
వచ్చే ఎమ్మెల్యేలు సీనియర్ వ్యక్తులు ఎవరైతే వచ్చినట్లయితే కనుక వారికి కూడా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుందని కూడా ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి అందులో ఆ దృష్టిలో ఉంచుకొని ఇంకెవరన్నా సీనియర్ వ్యక్తులు కూడా పార్టీలో చేరుతారా, వారిని దృష్టిలో పెట్టుకొని ఈ క్యాబినెట్ విస్తరణ అనేది కూడా ఉంటుందా అనేది కూడా ఒక చర్చ అయితే ఉంది. ప్రధానంగా దీనికి సంబంధించి పోచారం శ్రీనివాసరెడ్డి ఒక్కరే పార్టీలో ఇప్పుడు చేరుతారా, ఆయనతో పాటు ఎవరెవరు ఉంటారనేది కూడా మరిక 1-2 రోజుల్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆ గేట్లు కూడా తెరిచామంటున్నారు. కాబట్టి మరికొంతమంది ఎమ్మెల్యేలతో కూడా ఇప్పటికే చర్చలు కూడా జరిపారు. మిగతా ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎంను కూడా కలిసిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కానీ, చెవెల్ ఎమ్మెల్యే కాళే యాదయ్య కానీ, అదేవిధంగా మెదక్ జిల్లాకు సంబంధించిన 4 ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా సీఎం ఇప్పటికే భేటీ కావడం జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ పనులతో సంబంధించి కొన్ని అంశాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా సీఎంతో చర్చించారు. కాబట్టి చెప్పండి. అంటే ప్రతాప్, ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్నారు కదా, సో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది. అయితే పోచారం పార్టీ మారడానికి ప్రధాన కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఆయనకు ఎటువంటి పదవి దక్కే అవకాశం ఉంది? ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి ఎక్కువ మెజారిటీ ఎమ్మెల్యేలందరూ కూడా లాగాలని ఒక గట్టి పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి కూడా ఎల్పీనంతా కూడా విలీనం చేసుకోవాలని ఒక టార్గెట్ తోటి పనిచేస్తున్న పరిస్థితి. కాబట్టి అందులో భాగంగానే ఎమ్మెల్యేలు ఎవరికి సంబంధించి ముఖ్యమైన వ్యక్తులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ, కొంతమంది సీనియర్ వ్యక్తులు కానీ, ఎవరికి టచ్లో ఉన్న వారికి సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా లాగే ప్రయత్నం అయితే ఒకవైపు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ను ఖాళీ చేయాలని ఒక లక్ష్యంతో అయితే పనిచేస్తుంది. ఒకవైపు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకు సంబంధించి మండలిలో కూడా మెజారిటీ ఇప్పుడు బీఆర్ఎస్కే ఉంది. ఒక కీలకమైన ఏమైనా బిల్లులు వచ్చినట్లయితే కనుక పెద్దల సభలో కూడా అడ్డుకోకుండా ఉండేందుకు కూడా దాని కూడా కసరత్తు జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్సీలు కూడా కొంతమందిని టచ్లోకి తీసుకునే పరిస్థితి ఉంది. కొంతమంది ఇప్పటికే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. వారికి కొంతమంది రెన్యువల్ చేయాలని పట్టుబట్టినప్పటికీ కూడా ఆ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వద్ద ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన లేదని కూడా చెప్తున్నారు. బేషరతుగా చేరాలని కూడా ఒక సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ దృష్టిలో ఒకవైపు ఎమ్మెల్సీలతో పాటు మరోవైపు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ముఖ్యమైన ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. ఆ సీనియర్ వ్యక్తులంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న తర్వాత ముఖ్యంగా ఈ క్యాబినెట్ అంశానికి సంబంధించి ఇప్పుడు పోచారం వంటి సీనియర్ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరితే వారికి క్యాబినెట్లో అవకాశం ఇస్తారా లేదా అనేది కూడా 1-2 రోజుల్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవైపు చర్చ కూడా అదే అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. క్యాబినెట్ విస్తరణకు సంబంధించి మరో 6 క్యాబినెట్ బెర్తులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఆ 6 క్యాబినెట్ బెర్తులు అనేది కూడా ఎవరు సీనియర్ వ్యక్తులు అయితే ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన తర్వాత వారికి కేటాయిస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో మొత్తం మీద ఇప్పుడు చేరుతున్న ఎమ్మెల్యేలు కానీ సీనియర్ వ్యక్తులకు అంతా కూడా ఏ విధమైన అవకాశం ఇస్తారు, ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తారు అనేది కూడా త్వరలో తెలియ అవకాశం ఉంటుంది.